చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకము కలిగిన పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నా ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో ఈ మారుమూల ప్రాంతంలో మమ్మల్ని నడిపించారు తండ్రి. ఏరు దాటడానికి కూడా వసతులు లేని ప్రాంతంలో జీవిస్తున్న మీ పిల్లలకు మీ మాటలు తీసుకుని వచ్చారంటే వారి అదృష్టం. ఈ రాత్రికాల సమయంలో కొన్ని మంచి మాటలు వారికి వినిపించి మీరేం చేయాలని కోరుకున్నారో ఆ కార్యక్రమాలు జరిపించుకొని మరలా ఈ ప్రాంతం నుంచి వెళ్ళటకు మాకు సహాయం చేయండి. వింటున్న ప్రతి మీ కుమారుడు కుమార్తె మాటలను మనస్సున పెట్టాలని ఆలోచిస్తూ వాక్యం చెప్పేటప్పుడు నాకును మీ కుమారుని ఆత్మను తోడుగా ఉంచి వారికి అర్థమయ్యే రీతిలో బోధించుటకు సహాయం చేయమని వేడుకుంటూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మీ అందరికీ వందనాలండి. దేవుని మహాకృపను బట్టి కొద్ది కాలం క్రితం మీ ప్రాంతానికి మేము వచ్చాం. మరి మీరు మమ్మల్ని గుర్తుపట్టారో లేదో పంచాయతీ ఆఫీస్ దగ్గర పెట్టాం. గుర్తుందమ్మా? ఎంతమంది గుర్తుంది చెప్పండి? వీరమ్మ గారు ఎన్ని సంవత్సరాలైంది మీ ఊరు వచ్చి? 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అయినట్టుంది. ఎనీహౌ, ఏదేమైనప్పటికీ దేవుడు మరొక దినాన్ని మనకు అనుగ్రహించాడు. పైన వాతావరణం చల్లగా ఉంది. మరి అందరికీ దగ్గులు కూడా మొదలైనవి. ఇక్కడంటే బాగా డస్ట్ ఉన్నట్టుగా ఉంది. ఏదేమైనప్పటికీ దేవుని వాక్యం మనని సేద తీరుస్తుంది. జాగ్రత్తగా కొద్దిసేపు వినాలి ప్రియమైన దేవుని పిల్లారా. మంచి మాటలు విన్నారు కదా ముందుగా. మరి మనం ఎవరో అని చెప్పారు? యాత్రికులము, పరదేశులము. అంటే మనది ఈ లోకము కాదు. ఈ లోకం కానప్పుడు ఈ లోకంలో మరి ఎందుకుంటున్నాం అంటే దేవుడు మనల్ని ఇక్కడ ఉంచాడు. ఉంచి కొంతకాలమే ఉండి మీరు మరలా వచ్చేయాలి అని చెప్పాడు. కొంతకాలమే ఉండాలి. మీరు కొంతకాలం ఉండటానికే నేను మిమ్మల్ని ఇక్కడ పంపించాను. మీరు 1000 సంవత్సరాలు ఉండటానికి కాదు, కొంతకాలమే ఇక్కడ ఉండాలి. ఆ ఉండే కొంతకాలము దేవుణ్ణి బాగా తెలుసుకొని దేవుని ఎడల భయభక్తులతో బ్రతకటానికి ఆయుష్ కాలం ఇచ్చాడు. మనకిచ్చిన ఆయుష్ కాలాన్ని మనం లెక్క కట్టేటప్పుడు అండి, మనం గొప్పగా చెప్పుకుంటామే కానీ గొప్పగా బ్రతకాలని అనుకోం. మా అమ్మమ్మ 120 బ్రతికింది, మా ముత్తాత 150 బ్రతికాడని బ్రతికిన కాలాన్ని గొప్పగా చెప్పామే కానీ 150 సంవత్సరాల కాలంలో దేవుని కొరకు బ్రతికిన కాలం ఎంత అనేది మనం అసలు లెక్క పెట్టుకోలేమండి. పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేంత వరకు మనమంతా దేవుని వారుగానే బ్రతకాలి. అలాగే ఈ లోకం నుంచి వెళ్ళాలి. ఈ లోకానికి వచ్చిన ప్రతి మనిషి ఆలోచించవలసిన విషయాలను బైబిల్లో దేవుడు రాయించాడు. అయితే ప్రజలకు ఏ మాటలంటే బాగా ఇష్టమో ఆ మాటలను ఎన్నుకొని అవి రాసుకొని ఇవి చెబితే ఈ ప్రజలు బాగా వింటారు అని ఆలోచించినటువంటి చాలామంది ఏం చేశారంటే మిమ్మల్ని కాసేపు ఎంటర్టైన్మెంట్ చేయడానికి, అంటే మిమ్మల్ని ఉత్సాహపరచడానికి మాట్లాడేవాళ్ళు కూడా ఉంటారు. బాగా నవ్వించేవాళ్ళు ఉంటారు. నవ్వే సభలు అంటే బాగా వెళ్ళిపోతాం మనం. నేను యూట్యూబ్లో చాలా సభలు చూశానండి. ఆ సభ ప్రారంభమైనప్పటి నుంచి అయిపోయేంత వరకు, ఆమెను చెప్పేంత వరకు నవ్వటమే. పొట్టచెక్కలైపోయినాయి అట నవ్వులకి. ఏమైపోయినాయి? పొట్టచెక్కలైపోయినట్టు ఉంటారు. అంటే బాగా నవ్వుతూ ఉంటారు. అంటే మీరు బాగా నవ్వాలని అయ్యగారి కోరిక. బైబిలు నవ్వులాట ఆటపాటలది కాదు. జోకులు వేయాలంటే, ఆటపాటలు చెప్పాలంటే దేవుడి కంటే ఎవరికి తెలుసు? ఆయన తెలీదా ఏంటి మనం నవ్వించటం? యేసు ప్రభు వారు ఎక్కడ జోక్ వేయలేదండి. మా బైబిల్ చదివే వారికి తెలుసు యేసు ప్రభు వారు జోక్గా మాట్లాడండి లేదు. ఆయన రాక, ఆయన జీవన విధానం, ఆయన తిరిగి వెళ్ళే ప్రయాణం బైబిల్ బాగా మనసు పెట్టి చదివిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. అందరికీ అర్థం కాదు. ఆయన దేవుడైనా, దేవుని స్వరూపం కలిగిన వాడైనా, ఏమంటే నరుని ఈ ఆకారం ధరించుకున్నవాడైనా వచ్చిన తీరు మీరు ఒకసారి ఆలోచించగలిగితే ఎలాగొచ్చాడండి? పేదవాడుగా వచ్చాడు. పేదవాడుగా వచ్చాడు. ఎవరింట్లో పుట్టాడు?
పేదవాని ఇంట్లో పుట్టాడు. పశువుల పాక కాదు, తర్వాత సంగతి అది. పేదవాడు ఎవరు? యోసేపు గారు ఏమైనా ఏమండి ఏ జ్యువెలరీ అది? లలితా జ్యువెలరీ ఓనర్ కాదు. బోడిబొర్రోడు చెబుతుంటాడు, మా దగ్గర కొనండి, మా దగ్గర కొనండి. ఆ ఓనర్ కాదు ఆయన. వడ్రంగం పని అంటే చేతి వృత్తి. ఆ చెక్క ఈ చెక్క పోగు చేసి దాంతో ఒక బల్ల తయారు చేసి దాన్ని అమ్ముకుంటే వచ్చే డబ్బులతో జీవనం కొనసాగించే యోసేపు గారి కుటుంబంలో మరియ గర్భాన పుట్టాడు. చూస్తున్నారా, వింటున్నారా? క్రిస్మస్ వెళ్ళిపోయింది, జనవరి 1 వెళ్ళిపోయింది. క్రిస్మస్లో ఏం తెలుసుకున్నారంటే, ఏం తెలుసుకున్నామంటే కేకులు తినటం తెలుసుకున్నాం, బిర్యానీ తినటం తెలుసుకున్నాం, డ్రింకులు తాగటం తెలుసుకున్నాం, ఎంజాయ్ చేయటం తెలుసుకున్నాం. యేసు ప్రభు ఎందుకు పుట్టాడో ఎవరు తెలుసుకున్నారు? యేసు ప్రభు ఏమండి ఆయన ఇక్కడికి వచ్చిన ఆ తీరు మనం ఆలోచించగలిగితే, నిరాడంబర జీవిగా వచ్చాడు. ఆడంబరాలు లేవు. ఆయన ధనికుడు కాదు. ఆయన కోట్ల రూపాయలు సంపాదించాలని ఇక్కడ రాలేదు. 4-5 బిల్డింగులు కట్టే బాగుండు, ఊరిని కొనిస్తే బాగుండు, ఏమండి ఇంక పొలాలు కొనిస్తే బాగుండు, ఇక్కడ హాయిగా బ్రతికిపోవచ్చు అనే ఆలోచన కలిగిన వాడు కాదు. ప్రభుని నమ్మారు కానీ అనుసరించటం లేదు. ప్రభుని ఏం చేశారు? నమ్ముకున్నారు, అనుసరించటం లేదు, ఆయన ఫాలో అవటం లేదు. ఆయనకి లేనివి మనం అడుగుతూ ఉంటాం. ఎవరికి లేని? ఏమన్నా నాకే సైకిల్ లేదనుకుందాం, బండి కొనిమ్మంటే ఎట్టుంటుంది? అలాగుంటుంది. ఆయన ఇక్కడ ఏమండి ఆయనకి ఏమీ లేకపోయినా మనం నమ్ముకున్నందుకు మనం ఏం అడగటం మొదలెడతాం? నాకు అది లేదు, నాకు ఇది లేదు, తిండి లేదు, తిప్పలు లేదు, పిల్లలు లేరు, ఏమండి వాళ్ళు లేరు, వీళ్ళు లేరు. ఎవరిని అడుగుతుంటాం? ఆయన అడుగుతుంటాం. ఆయన ఒక్కడగానే వచ్చాడు భూమి మీదకి. మనం ఇట్లా అడుగుతుంటే ఆయన బాధపడుతున్నాడు. ఆయన బాధపడుతున్నాడు. బాధపడుతూనే ఈ మాట అన్నాడు. చూస్తారా? మత్తయి సువార్త 6వ అధ్యాయం ఒకసారి చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనం చూడండి ప్రియులారా. 25వ వచనం చూడండి. 25వ వచనం. అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చేనను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చేనను చింతింపకుడి. ఈ మాట ఆయన అంటున్నాడు అంటే ప్రజల చింత దేని మీద ఉందో మీకు అర్థమైపోయి ఉండాలి ఈ పాటికే. ఈ మాట ఆయన అన్నాడంటే ప్రజల యొక్క మనోభావాలు, ప్రజల యొక్క కోరికలు దేని మీద ఉన్నాయి? దేని మీద ఉన్నాయంటే ఈయన ఏం చెప్పాడు? ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమోనని మీ దేహమును గూర్చైనను చింతింపకండి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే గొప్పవి కావా అంటున్నాడు. బాగా వినండి. మన చింతంతా ఇక్కడ ఉన్న దాని మీద, కానీ దేవుడిచ్చిన దాని గురించి మనం ఆలోచించటం లేదని చెప్తున్నాడు. దేనికంటే ఏది గొప్పదండి? మరలా రిఫరెన్స్ చదవండి. ఆహారము కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహము. బాగా వినండి. వస్త్రము గొప్పదా, దేహం గొప్పదా? ఎలా ఎలా అదే తెలుసుకోవాలి. మరి మనం బాగా అర్థం చేసుకోవాలి దేవుడి మాటని. ఇది ఎలా గొప్పదైంది? ఎవరు చెప్పారు ఇది గొప్పదని? సూట్ వేస్తే ఇలా ఉండను, తీసేస్తే ఎలా ఉంటాను? సూట్ వేసే కనుక మీ ముందు ఇలా ఉన్నాను, సూట్ తీసేస్తే అంతగా బాగుండవు. మంచి చీర కట్టుకుంటే అది వెలగలిగింది, బాగున్నట్టు కనపడతారు. అది లేకపోతే బాగున్నట్టుగా ఉండరు. మనకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను. ఆయనేమంటున్నాడు? వస్త్రము కంటే దేహము, ఏమండి మరొకటి ఏంటి? ఆహారము కంటే ప్రాణము. ప్రాణము, దేహము వస్త్రం కంటే, ఏమండి ఆహారం కంటే గొప్ప వంట. ఎందుకో తెలుసా? దీన్ని చేసింది
ఆయన కనుక. అందుకు గొప్పవి ఇవి. ఆయన చేసింది దీన్ని. ఏమి తిందుమో ఏమి త్రాగుద్దుమో అనే ఆలోచనలోకి వెళ్ళారా బాబు మీరు? అసలు నేను ఇచ్చిన దేహం గురించి ఆలోచించడేంటి? ఇది ఎవరిచ్చారు? దేవుడిచ్చిందండి ఇది. ఇది గొప్పది, ఇది గొప్పది కాదండి, ఇది గొప్పది. దీన్ని ప్రక్కకు పెట్టి దీనికి ఏం తొడగాలి, దీనికి ఏం పెట్టాలి, ఈ ఆలోచనలో ఉన్నారంట మనుషులంతా. అందుకే ఈ మాట ఆయన చెప్తున్నాడు. నేనిచ్చిన దేహాన్ని గురించి మీకు ఆలోచన లేదు, కానీ ఆ దేహానికి ఏ ఆహారం పెట్టాలి అని ఆలోచనలో పడ్డారు, ఏ బట్టలు తొడగాలని ఆలోచనలో పడ్డారు. చూశారండి, ఇవాళ మీరు విజయవాడ వెళితే విజయవాడలో ఒక్క కొట్టు కూడా ఖాళీ లేదు. దేహాలన్నీ అక్కడికే పోయినాయి. ఎక్కడికి? బిగ్ బజార్. ఏ బజార్ అది? బిగ్ బజార్, కళ్యాణ్ జ్యువెలరీ, ఇంకేంటమ్మా ఏంటేంటో మాయదారి మొత్తం తగులుకున్నాయి అక్కడ విజయవాడలో ఉన్నాయి. ఎందుకు వెళ్ళి ఈ దేహాలంటే ఈ దేహానికి ఏది దించాలి, ఏది తొడగాలి? ఆయన వచ్చేసి ఈ గండపెండారాలు తొడుక్కొని నాలాగే మీరు తొడుక్కోండి అనలేదేంటి? యేసు ప్రభువు ఆయనకని తక్కువ ఏంటి? కో అంటే కోటి. ఎందుకు వచ్చాడు ఇక్కడికి? ఏం చెప్పటానికి వచ్చాడు? మనల్ని ఏం చేయమని చెప్పడానికి వచ్చాడు? అసలు ఈ బోధే లేదు ప్రపంచంలో. ఆశీర్వాదాల పేరట ఒక బృందం బయలుదేరింది, వరాల పేరట ఒక బృందం బయలుదేరింది. ఎంతసేపటికి అడగండి 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 అని ఆయన ఎందుకన్నాడో ఆ మాటకే అర్థం తెలుసుకోకుండా దేవుణ్ణి అడిగే పనిలోనే కొంతమంది ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లారా, ఇలాగే మన జీవితం కొనసాగి వెళ్ళిపోతే ఆఖరికి అడుక్కు తింటా కూడా పనికిరాము. దేవుణ్ణి ఏం అడగాలో తెలీదు, దేవుడు అంటే ఏంటో తెలీదు, ఆయన మనల్ని ఎందుకు చేశాడో తెలీదు. ఈ మాటలు వింటుంటే ఎలాగుండే తెలుసండి? మీకు ఎలాగుండగా నాకు చాలా ఆనందంగా ఉందండి. మనం ఇంతవరకు ఆలోచించిన మాటలండి యేసు ప్రభువు వారు చెప్పినవి. ఈ లోకానికి వచ్చి ఆయనకంటే ముందు పెద్ద పెద్ద మహానుభావులు వచ్చారు, శాస్త్రవేత్తలు వచ్చారు, సైంటిస్టులు వచ్చారు, వేదాంతం చెప్పేవాళ్ళు వచ్చారు, దేవుళ్ళుగా పిలువబడిన వాళ్ళు కూడా అనేక మంది వచ్చారు. ఈయన వచ్చిన తర్వాత ప్రపంచం ఒక మలుపు తిరిగింది. ఈయన మాటలకే ప్రపంచం ఆలోచనలో పడింది. ఇంతవరకు ఇక్కడ ఎవరూ చెప్పని మాటలు ఏం చెబుతున్నాడు ఏంటి అని అప్పటి వరకు గందరగోళ పరిస్థితుల్లో ఉన్నటువంటి మనుషులందరూ ఆలోచనలు పడ్డారు. మీకు తెలుసో లేదో, బైబిల్లో అధికారులు అనబడే వాళ్ళు కూడా ఆయన సభలకు వెళ్ళిపోతున్నారు. ఏం చెబుతాడో విందాం, ఏం చెబుతాడో విందామని వెళ్ళిపోతుంటే ఇలాంటి మాటలు చెప్పడం ప్రారంభించాడు. ప్రియమైన దేవుని పిల్ల. ఇంకో కొన్ని మాటలు ఉండి చూడండి. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కోట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? ఇంకెవరు చూడాలంట? ఆకాశంలో పక్షులు ఉన్నాయి, చూశారండి? ఎన్ని చూడలేదో మనం. వాటిని చూడండి, అవేం చెయ్యవు, విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకో. అసలు వాటికి ఆ పనే లేదండి. పక్షులు జంతువులకి అసలు ఆ పనే లేదు. మీకు తెలుసులేదో, ఈ ఏడు ఏ పంట వేయాలి, ఏమంటే ఈ పంటకి ఏ మందు వేయాలి అనే గొడవే వాటికి లేదు. వాటికి పెట్టలేదు దేవుడు. ఆలోచించారా? వాటికి అసలు ఏ బాధ లేదు. మీరెందుకు బాధపడిపోతున్నారు? అదేంటి ప్రభు, ఆ పంట వేసుకోకపోతే ఎలా బ్రతుకుతాం, ఆ పంట పండకపోతే మేము ఎలా బ్రతుకుతాం అని మనం అనుకుంటాం. ఇది మన దిగులు. మీరు దిగులు పడ్డా పడకపోయినా పంట పండించేది మాత్రం దేవుడు. ఏ సైంటిస్ట్ని తెచ్చి ఇక్కడ కూర్చోబెట్టండి, ఎంత శాస్త్రవేత్తని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టండి, పంట పండించేది మనం కాదు, మనం కాదు. అంతేనా? మీ ఊరు వస్తున్నప్పుడు పసుపు తోటలు ఉన్నాయి, అరటి తోటలు ఉన్నాయి. ఏమయ్యా రెండు ఎక్కువ కనపడి చెరుకు కూడా ఉందండి. చెరుకు పంట, పసుపు పంట, ఏమండి ఏ పంట అయినా సరే మనం పండించట్లేదండి. మనం ఏం చేస్తున్నాం తెలుసా అండి? విత్తనం తీసుకెళ్ళి అక్కడ వేసేస్తాం. విత్తనం తీసుకెళ్ళి అక్కడ వేసే పని మంది. ఆ విత్తనానికి శరీరాన్ని ఇచ్చి ఆ విత్తనంలోంచి మొక్కను తీసుకొచ్చి ఆ మొక్కకు కాయ అయితే కాయి, పువ్వు అయితే పువ్వు, అన్నిటినీ కాపించేది ఎవరు? ఎవరమ్మా? ఉత్తమ రైతు ఎవరో తెలుసా? ఇప్పుడు ఉత్తమ రైతు
పంటలు బాగా పండించి ఏమంటే గిన్నిస్ బుక్లు ఎక్కుతున్నారు చాలామంది. ఇంతకీ ఆయన ఏం పండించాడు? విత్తనం వేశాడు. రైతు సోదరుడు విత్తనం వేశాడు. ఆ విత్తనానికి మరి ఆకారం, దానికి మొక్కలోంచి వెన్నులోంచి ఒకటే విత్తనం వేస్తాం. ఒరిగింది అంతేనమ్మా, ఊడిపికెళ్ళి స్త్రీలకు తెలుసు. అలా తీసి అలా గుచ్చేసి చక్కగా ఇంటికి వచ్చేస్తారు. అలాగే లేచింది అది. అది ఒక దుబ్బుగా మారింది. ఆ దుబ్బులో ఏమండి ఎన్నో వెన్నులు బయటకు వస్తాయి. ఒక్కొక్క కంకి అంటారు దాన్ని. ఆ కంకికి 100 గింజలు, 100 నుంచి 150 గింజలు ఉంటాయట. ఇత్తింది ఎంతమ్మా? ఒకటిచ్చి చేతులు దుడుపుకొని శుభ్రంగా భోజనం చేసి వెళ్ళిపోతాం ఇంటికి. ఒక 6 నెలల తర్వాత ఒక్క విత్తనం మీరు వేస్తుంటే 100 నుంచి 150 గింజలు ఆ మొక్కలోంచి బయటకు వచ్చినాయి. ఇప్పుడు పండించింది ఎవరు? మరి ఉత్తమ రైతు అవార్డు ఎవరికి ఇవ్వాలి? దేవుడికి వెళ్ళి. మీరు కొట్టేస్తున్నారేంటి? అర్థం కాదు మనకి. పంట పండించేది ఆయన. ఈ పంట పండటానికి గాలి రావాలి, నీరు కావాలి. అలాగని ఈ రెండే ఉంటే సరిపోదు. ఆకాశములో నుంచి సూర్యకాంతి రావాలి, కిరణజన్య సంయోగ క్రియ జరగాలి. ఏ పంట పండాలైనా సూర్యరశ్మి ఆ పంటకు తగలాలి. ఇవన్నీ చేసి కష్టపడి పండించి మన నోటి దగ్గరికి తీసుకొస్తే ఆవని తినేస్తా ఉత్తమ రైతు నేను, ఉత్తమ నటుడు ఆయన. చూసారండి, అంతా ఉత్తములే. ప్రపంచానికి పిచ్చి పట్టింది. మీరు ఏదో అనుకుంటున్నారు. ఈ ప్రపంచం ఇప్పుడు మీరు ఆలోచించగలిగితే మరణశయ్య మీదకి వెళ్ళిపోయినటువంటి ఒక పేషెంట్ లాగుంది. ఇప్పుడు లోకం ఏమి కళ్ళు తెరుచుకోవట్లా, ఆలోచించటం లేదు. హాయిగా ఉంటున్నాం, ఆనందంగా బ్రతుకు అనుకుంటున్నాం. కానండి సగటు ఆయుష్కాలం పడిపోయిందండి. ఏనాడైతే దేవుడు మనిషి దేవుడికి దూరంగా బ్రతకటం ప్రారంభించాడో ఆనాటి నుండి మానవ జాతి పతనం కూడా ప్రారంభించబడింది. దేవుడు రాసిన గీత దాటింది మానవాళి. అన్ని విషయాలు చెప్పడానికి మాకు సమయం సరిపోదు, మరొకసారి వస్తాం. ఈరోజు మీకు దేవుడు ఎంతవరకు ఇస్తే అంతవరకే నేను మాట్లాడతాను. ఆకాశ పక్షులు మీరు చూడండి అని అంటున్నాడంటే మనం ఏం చూస్తున్నాం తెలుసా అండి? ఆకాశ పక్షిని కోసుకొని తినేస్తున్నాం, కానీ దాని గురించి మనం ఆలోచించట్లా. వాటికి లేని బాధ మీకెందుకు? అదేంటి అని మీరు అడుగుతారా? మీరు మీ వల్ల ఏం కాదు నాయన అంటున్నాడు దేవుడు. నేనే అన్నీ చేసేది. మీరు ఆలోచన పెట్టకండి. మీ బ్రతుకు నేను ఎందుకు ఇచ్చానో దాని మీద మీ మనసు లగ్నం చేయండి. పుట్టి భూమి మీదకి వచ్చిన మనం మరలా ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయే తరుణం ఒకటి మనకి తప్పనిసరిగా ఉంది. ఏ మనిషి అయినా సరే ఈ లోకం విడిచి వెళ్ళాలి. అదే తిరుగు ప్రయాణం. ప్రియమైన దేవుని పిల్లారా, ఈ ప్రయాణంలో ప్రారంభం ముగింపు మధ్యలో మనకిచ్చిన ఆయుష్ కాలం గురించి మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఇక్కడే మానవాళి దెబ్బతింది. దేవుడు ఈ మాటలు చెబుతుంటే మనుషులకు ఎక్కటం లేదు. అందుకే దేవుడు ప్రకృతిని కూడా చూపిస్తున్నాడు. అడవి పువ్వును చూపించాడండి. కింద రాశాడు చూడండి ఆ మాట. 28 వచ్చింది చూడండి. అడవి పువ్వులు ఎలాగు ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు, అయినను సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒకదాని వలనైనను అలంకరింపబడలేదు. సొలొమోను వైభవం చూస్తే మనకి చాలా ఆశ్చర్యం కలుగుతుందండి. కానీ అంత పెద్ద సొలొమోను కూడా అడవిలో ఉన్న ఒక పువ్వుతో సరిపోడంట. ఏంటి అడవిలో ఉన్న పువ్వుకి అంత వైభవం ఏంటి తెలుసండి? ఏమండి, దానికి నీళ్లు పోసేవాళ్ళు ఉండరు, దాన్ని పాదు చేసేవాళ్ళు ఉండరు, దాన్ని పోషించేవాళ్ళు ఉండరు. అడవిలో పూచేవాటికి, ఇంట్లో పూచేవాటికి పోస్తాం. గులాబీ మొక్కకి నీళ్లు పోస్తాం, బంతి పూలకి నీళ్లు పోస్తాం. మరి అడవిలో పూసే వాళ్ళకి ఎవరు పోసారు నీళ్లు? ఆలోచించండి. అయితేనంట అడవిలో ఉన్నప్పటికి కూడా ఆ పువ్వు తన అందాన్ని దాచుకోకుండా సువాసన వెదజల్లుతుంది. దాన్ని చూడండి ఒకసారి. పువ్వును చూసి నేర్చుకోవాలి, పక్షులను చూసి నేర్చుకోవాలి. ఏమంటే ఈ ప్రకృతిని చూసి నేర్చుకోమని మనకు చెబుతున్నాడు. అంటే ఈ ప్రకృతి మీద మనం గొప్పవాళ్ళమా, మన మీద ప్రకృతి గొప్పది? మీరు ఆలోచించగలిగితే ప్రకృతి మీద మనం గొప్పవాళ్ళం అండి.
సమస్తాన్ని మనకు లోబర్చి దేవుడు మనకు దారాదత్తం చేసి వెళితే ఏమండి మనుషులు రాను 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 ఏమయ్యో తెలుసా అండి, ప్రకృతికి దాసోహం అయిపోయి ప్రకృతి కంటే కూడా దిగజారినటువంటి స్థితిలో మనుషుల జీవితాలు వెళ్ళిపోతుంటే మరలా ప్రభు వచ్చి ప్రకృతిని చూపించటం ప్రారంభించాడు. అన్నిటినీ ఏలే రారాజు ఎవరో మనిషి. కానీ మనిషి పరిస్థితి ఈరోజు ఏమీ బాగోలేదు. ప్రియమైన దేవుని పిల్లలు, పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము, పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 27వ వచనాన్ని ఒకసారి మీరు చూడాలి. 24 పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 24వ వచనము. సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వును రాలును, అయితే ప్రభువాక్యము ఎల్లప్పుడూ నిలుచును. మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. ఏ వాక్యం? మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. ఈ వాక్యం సువార్త. సువార్త అంటే మరో చోట ఇంకేం రాయబడి తెలుసండి, యేసుక్రీస్తు యొక్క మరణము, సమాధి, పునరుద్ధానమని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో 3-4 వచనాల్లో ఉంటుంది సువార్త అని. మరి ఇది కూడా సువార్తే. ఈ సువార్త ఏంటో తెలుసా? మానవాళికి బుద్ధి చెప్పే వాక్యం. అది యేసుక్రీస్తు మరణ, సమాధి, పునరుద్ధానం గురించి చెప్పే వాక్యము అది. ఇక్కడ కూడా ఏమన్నాడు తెలుసా అండి, మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. ఏ వాక్యం ఇది? సర్వ శరీరులు గడ్డిని పోలి ఉన్నారు. బాగా వినండి. సర్వ శరీరులు అంటే ఎవరు? పాములు, కప్పలు, కోతులు, కోళ్ళు ఇవి కాదు. వాటి గురించి దేవుడు ఎప్పుడు ఏం చెప్పడు. ఎందుకంటే అవన్నీ మనకి సేవ చేయటానికి ఉండలేవండి. కుక్క కూడా సేవ చేస్తుంది మనకి. ఇప్పుడే సుబ్బారాయుడు గారు మంచి వార్త చెప్పాడు. ఒక యజమాన్ని కాపాడటానికి కుక్క పులితో పోరాడి చచ్చిపోయిందంట. అంటే మనల్ని కాపాడటానికి అది తన ప్రాణం పెట్టింది. అంటే మనకు సహాయం చేయటానికి ఇవన్నీ ఉన్నాయి. సర్వ శరీరులు అంటే ఇక్కడ ప్రస్తావించింది వాటి గురించి కాదు, మనుషుల గురించి. దేన్ని పోలి ఉన్నారు? గడ్డి అంటే ఊరుకుంటారా మీరు? అమ్మ నువ్వు గడ్డి అంటే ఊరుకుంటారండి? ఏమండి నా పేరు లేదంటే, నా పేరు గడ్డి కాదండి, నా పేరు పలానని అంటావు. ఒరే బాబు నువ్వు గడ్డి అన్నావు అనుకోండి, ఏమంటాడు మనిషి? నచ్చదు. మీకు నచ్చినా నచ్చకపోయినా చచ్చిందాక వినాల్సింది దేవుడు అంటే. సర్వ శరీరులు గడ్డిని పోలి ఉన్నారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. మనుషుల అందమంతా ఎలాగ ఉందట? ఎంత మందంగా వేసుకున్నా. ఆలోచించారా మీరు? 70 సంవత్సరాలు సినిమా యాక్టర్ ఒక ఆయనకి. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలండి? అక్కడ చూస్తుంటే ఎలా కనపడుతుందో తెలుసా? 25. వయసు ఎంత? 75. నేను అనుకున్నాను అర్ధనా మందం కాదురా బాబు, ఇంత మందం వేసి ఉంటాం అనుకున్నా. అంత మందం వేస్తేనే లోపలికి వెళ్ళిపోయింది, బయటకు వచ్చింది. 70 సంవత్సరాలకి బొగ్గలెట్టి వెళ్ళిపోతాయి. అమ్మ పుట్టినప్పుడు ఎట్టుంటాయి బొగ్గలు, తర్వాత ఇలా వెళ్ళిపోతాయండి. 70 వెళ్ళేసరికి అప్పుడేమో పూరిలాగా పొంగింది, ఇప్పుడేమైపోయింది? లొట్టబడిపోయింది. మరి లొట్టబడిపోయింది, సొట్టబడిపోయిన ఈ బొగ్గ మరలా పూరిలాగా రావడానికి ఎంతమందం వేయాలి? ఎంతమందం వేయాలి? చాలా మందం వేయాలి. మేకప్ మ్యాన్లు ఉంటాడు ఒక్కొక్కడికి. ఆ మేకప్ మ్యాన్కి అదే పని. ఒక గొడుగు పట్టుకుంటాడు, చెమట కూడా పట్టనకుండా హద్దుతుంటాడు. ఎంతసేపటికి అర్ధనా మందం వేయటమే దీనికి. దేవుడు ఏమంటాడండి? సర్వ శరీరులు గడ్డిని పోలి ఉన్నారు, వారి అందమంతా గడ్డి వలె ఉన్నది, గడ్డి పువ్వు వలె ఉన్నది. ఏంటి గడ్డి పువ్వుకున్న లక్షణం ఏంటంటే, ఉదయాన్నే ఎలాగుంటుందండి గడ్డి పువ్వు? చాలా బాగుంటుందండి, నిగారింపు ఉంటుందండి. అలా సూర్యుడు అలాగ పైకి వచ్చేసరికి ఈ గడ్డిది నిగారింపు కాస్త తలదించేస్తుందండి.
చూసారా, గడ్డికి వచ్చినప్పుడు తెలిసింది ఈ సంగతి. ఉదయాన్నే చాలా నిగారింపుగా పచ్చగా బాగుంటుంది. ఎప్పుడైతే ఎండ తగులుతుందో ఆ ఎండ తగిలే టయానికి గడ్డి వాడిపోతుందండి. ఎక్కడికి తీసుకెళ్ళాడు మన అందాన్ని? గడ్డి పువ్వు కాడికి తీసుకెళ్ళాడు. ఈ ఎండ రావటం అంటే మన పని అయిపోవటం అని అర్థం అండి. ఉదయాన్నే 6 గంటలకి అక్కడే ఉండడు సూర్యుడు. 12 గంటలకి ఎక్కడికి వస్తాడు? నడినెట్టికి వస్తాడు. 6 నుంచి 12 గంటలకి ఎంత తేడా? 6 గంటలు. నీ 1 సంవత్సరం అయిన తర్వాత 60 సంవత్సరాలకు వచ్చేస్తావు. అది నెత్తిమీదకి వచ్చిందంటే నీకు 60 వచ్చినట్లు లెక్కేసుకో. అది చెప్తున్నాడు ఆయన. అప్పుడు నువ్వేమైపోతావు? అది ఎలాగైతే వాడిపోతుందో నువ్వు కూడా ఏమైపోతావు? వాడిపోతావు. ఈ మాట ఎవరికంటే, నా అంత అందగాడు లేడు, నాకంటే గొప్పవాడు లేదు, నా కండలు చూడు కొండలు అనేవాడికి. అర్థమైందా మీకు? ఈరోజు మనుషుల్ని పట్టుకోవటానికి పట్టతరం లేదు. దేవుడు చెప్పిన మాట పట్టించుకోవటం లేదు. మీ అందమంతా గడ్డి పువ్వులే ఉన్నది, అది ఏమైపోతుంది అంటున్నాడు ఆయన. గడ్డి ఎండును, దాని పువ్వులు రాలును, అయితే ప్రభు వాక్యము ఎలాగుంటుంది? ఎల్లప్పుడూ నిలుచును. గడ్డి ఎండిపోతుంది, దాని పువ్వు కూడా రాలిపోతుంది. పువ్వు రాలిపోవటం అంటే మనం వాడే భాషలో రాలిపోయాడు అంట. రాలిపోయాడంటే చెట్టు కాయబడిపోవటం అనుకుంటున్నాం మనం. కాదండి, రాలిపోవటం అంటే ఈ లోకం నుంచి నిష్క్రమించటం. అంటే బ్రతికున్నప్పుడు మనిషి ఆలోచనలు ఎలా ఉన్నాయంటేనండి, ఈ వాక్యం దగ్గరికి రావాలండి ప్రతి మనిషి కూడా. ఈ వాక్యం దగ్గరికి వచ్చి తన జీవితాన్ని పోల్చుకొని చూసుకోవాలి. దేవుడిచ్చిన ఆయుష్కాలంలో, దేవుడిచ్చిన ఈ కాలంలో దీన్ని నేను ఎలా వాడాను, ఎవరి కోసం వాడాను, ఇది ఎవరిచ్చారు, ఎవరు సొంతం చేసుకున్నారు అని ఆలోచిస్తారని ఎన్నో ఉపమానాలు దేవుడు బైబిల్లో రాయించాడు. ప్రియమైన దేవుని పిల్లారా, ఆలోచిస్తున్నారా? ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము ఒక్కసారి చూద్దాం. ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము మొదటి నుంచి చూడండి ప్రియులారా, మొదటి నుంచి చూడండి. సూర్యుని క్రింద దురవస్థ ఒకటి నాకు కనబడెను, అది మనుషులకు బహు విశేషముగా కలుగుచున్నది. ఏమనగా, దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధిని ఘనతను అనుగ్రహించును, అతడేమి కోరినను అది అతనికి తక్కువ కాకుండా ఉండును. అయినను అది దానిని అనుభవించుటకు దేవుడు వానికి శక్తిని అనుగ్రహింపడు. బాగా వినండి. సూర్యుని కిందట ఒక దురవస్థ ఉందంట మనిషికి. ఏంటి దురవస్థ అంటే, దేవుడు అంటానండి ఏం చేస్తాడంటండి, ఒకనికి ధనధాన్య సమృద్ధిని ఘనతను అనుగ్రహించును, అతడేమి కోరినను అది అతనికి తక్కువ కాకుండును. అయినను దానిని అనుభవించుటకు దేవుడు వానికి శక్తిని ఇవ్వడు. ఇది ఎలాగుందో చూడండి. బూర్లు, గారెలు, పలావ్, మేకమాంసం, కోడి మాంసం, ఆ మాంసం, ఈ మాంసం, 16 రకాలన్నీ ప్లేట్లో పెట్టుకొని దానంగా చూసి ఏడ్చినట్టుకుంది. ఇది ఎన్ని రకాలమ్మా పెళ్ళికి? ఒక్కొక్కళ్ళు పెళ్ళికి 150 రకాలంట. పచ్చిమిరకాయ కూడా రకమే, కరివేపాకు రకమే. మీరు చూసారా? పెద్ద పెద్ద వాళ్ళ భోజనాలకు వెళ్ళారా? కరివేపాకు, ఎండిపోయిన ఆకు, పచ్చాకు, పులుసు, అది ఇది అంటే ప్లేట్ నిండా ఎన్ని ఉండాలి? 150 రకాలు. గొప్ప చెప్పుకోవాలని. ఇంతకీ 150 రకాలు తినటానికి మీకు టైం ఎంత కావాలి? సుమారుగా ఎంత కావాలి చెప్పండి మొత్తం తింటాకి? ధనికుల భోజనాలు తినలేం మనం. ఎందుకో తెలుసండి, 4 తినేసరికి మన పని అయిపోద్ది. ఇక ఈ 150లో 4 తీస్తే 146 ఏం తినాలి తెలుసండి? అవి తింటమే. తినలేనోడు ఎందుకు చేసుకున్నావన్నీ? నీకు తెలుసా దీంట్లో రహస్యం? నీకు తినటానికి ఏమివ్వలేదు, శక్తి లేదు నీ దగ్గర. షుగర్ ఒంటి నిండా ఉంది, అయినా స్వీట్లు తగలేటాక. అప్పుడప్పుడు టీ తాగటానికి వెళ్ళినప్పుడు ఆ షుగర్ లెస్ ఇమ్మని అడుగుతుంటే వాడితో ఒక మాట మాట్లాడుతుంటా. అయ్యా, నా దగ్గర షుగర్ ఉంది, నువ్వు వెయ్యి మాక. నా దగ్గర ఏముంది? షుగర్ ఉంది, నువ్వు వెయ్యి మాక. ఆడు మనకెట్ట చూస్తాడు, ఆహా నాకు షుగర్ మిగిలిపోయింది. ఒరే బాబు, షుగర్ లెస్ క్యాన్ ఒకటి పెట్టుకుంటారా. ఎందుకంటే ఇవాళ 100కి 95% అందరి దగ్గర ఏముంది?
ఉయ్యూరు చెరుకు ఫ్యాక్టరీ కాదు, ప్రపంచ దేశాల్లో ఉన్న చెరుకు ఫ్యాక్టరీలు మొత్తం మనుషుల శరీరాలు దూరిపోయినాయి. షుగర్ ఒకటి తీసుకెళ్ళి ప్లేట్లో ఏమ్మా ఏం పెడతారు? అరిసెలు. రేపు పండగ వస్తుంది కదా, అరిసెలు. ఇంకేంటవి ఎన్నెన్నో పాలతాకులు, రకరకాల అన్నీ తీసుకెళ్ళి పెట్టావు అనుకోండి, వాడు ఏడవటం తప్ప తినలేడు. వాడికి శక్తి లేదు. ధనధాన్య సమృద్ధి ఇచ్చేస్తాడు దేవుడు, తినరా ఎంత తింటావు తినమని. కానీ వీడి దగ్గర ఈ ఓపిక లేదు. ఏం అక్కర్లా, మీరు ఏం తీపి తినక్కర్లా, తెల్లని అన్నం అంట. కడుపు నిండా తిని పండుకున్నారనుకోండి, తెల్లారేసరికి మీ ఒళ్ళంతా ఎలా ఉంటుంది తెలుసండి? షుగర్ ఉన్నవాళ్ళు పనండి, తిమ్ముర్లు, మంటలు. ఏం బ్రతికిది? ఒకడు కోరితే దేవుడు ధనధాన్య సమృద్ధి తీసుకొని ఇచ్చేస్తాడంట. కానీ దానిని అనుభవించుటకు నీకు శక్తి లేదు. మేడి పండు చూడు మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడు అలాగున్నాయి పురుగులు, రోగాలుగా మనుషులు కడుపులో. ఒక్కసారి కడుపు విప్పి చూడమని చెప్పండి. కిడ్నీలు లేవు, లివర్ లేదు. తెలుసా మీకు? ఈ ఆహార వ్యవస్థ అంతా పాడైపోయింది. ఏం తిన్నా అరగదు. ఏంటి బ్రతికెలా మారిపోయింది? ఏంటనుకున్నారు దేవుడు అంటే? అని తినేద్దామనే. కొంతమంది పంక్తులు పక్కనే కూర్చుంటారుగా, ఇట్ట తీసి ఇట్ట పెట్టేస్తున్నాడు, ఇట్ట తీసి ఇట్ట పెట్టేస్తాను. నేను అనుకున్నాను అన్ని పంచర్లు అయిపోయి ఉంటాయి అనుకుంటున్నాను. లోనేమి లేవు. తిని అరాయించుకునే శక్తి లోపల లేదు. ఏం తింటావు? దేవుడు అడుగుతున్న ప్రశ్నలు ఏంటయ్యా బాబు? తినలేని వాడివి నీకెందుకింత దిగులు అని అడుగుతున్నాడు. గట్టిగా తింటే చచ్చిపోతావు కదా, ఎందుకు నీకింత దిగులు? నువ్వు ఆలోచించాల్సింది దీని గురించి కాదురా బాబు. ఈ లోకం నుంచి తిరిగి వెళ్ళే ప్రయాణం ఒకటి ఉంది. పక్షి ఇక్కడికి వచ్చి ఎగిరి మళ్ళా తన ప్రదేశానికి వెళ్ళిపోతుంది. నువ్వు ఇక్కడికి పక్షిలాగే వచ్చావు, మళ్ళా ఎగిరి వెళ్ళిపోవాలి నువ్వు. నీ ధ్యాస అంతా దీని మీద పెట్టావేంటి? ఇవ్వాలనుకుంటే నేను ఇచ్చేయగలను నీకు, కానీ నువ్వు తిని అరాయించుకునే శక్తి నీకేమో నువ్వు ఎలాంటి తెలుసా? నీకు ఆ శక్తి కూడా ఇచ్చేసారనుకోండి, పాముల లంకలో ఒకే ఒక్కడు ఉంటాడు, మిగతా వాళ్ళు ఉండరు. ఎందుకు తెలుసండి? వాళ్ళు తినేది కూడా అడి తినేస్తాడు. అయినా సరే మనుషులు ఈరోజు దేని మీద ధ్యాస పెట్టారో మీరు ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లారా. నా చిన్నప్పుడు ఈ నీళ్ళు ఇవ్వండి, విజయవాడలో నుండి ఈట్ స్ట్రీట్ అని ఒకటి పెట్టారండి. తెలుసమ్మా? ఇంగ్లీష్ వచ్చినప్పుడు బాగా తెలిసింది. ఈట్ స్ట్రీట్ అంటే ఏంటి తెలుసండి? తినే వీధి. ఎన్ని గంటల వరకు? మీరు ఆహారం తినాలంటే మహా కష్టపడి బయటకు ఇంటికి వస్తే 10 గంటల్లో మీ ఆహారాన్ని భుజించవచ్చు. ఈ ఈట్ స్ట్రీట్లో తెల్లారు తినొచ్చు. ముఖం గడిగే పర్లేదు, పాషి ముఖంతో కూడా తినేవచ్చు. ఎంత వెసులుబాటు కలిగించారో మన పెద్దలు. ఆలోచిస్తున్నారా? ఈ రాత్రి తినే ఈ భోజనాల్లో వాడు ఏం పెడతాడో తెలీదు. దీనికోసం ఆలోచిస్తున్నారా? ప్రపంచం దీని గురించి, అది ఫ్యాషన్. మళ్ళా ఆ తినటానికి వెళ్ళటానికి కూడా ఫ్యాషను. కారు వేసుకుని వెళ్ళేవాళ్ళు కొంతమంది, బైక్లు వేసుకుని వెళ్ళేవాళ్ళు కొంతమంది. అక్కడ సందడే సందడి సందడే సందడి. ఆ పొద్దు లేదు, ఈ పొద్దు లేదు, తింటాం. బాగా తినేసని డాక్టర్లు కూడా భలే హాస్పిటల్ కట్టారు. మీరు తినండి, మీరు తినటమే తగ్గించవద్దు. మీరేం తగ్గించొద్దు, అసలు రాజీ పడద్దు. తినండి. మిమ్మల్ని కోసేసి బయట లాగేట మేము హాస్పిటల్ కడతాం. వీరమ్మ గారు ఒక హాస్పిటల్లో పనిచేస్తుంది, నాగార్జున. అదేనా మంచి పేరు పెట్టారు. అమ్మ పేషెంట్లు తక్కువ ఎక్కువ పోటెత్తిపోతున్నారు. వాళ్ళకి రెస్ట్ ఉండదు. ఒకరిని చూసి వచ్చేసరికి ఇంకోటి రానే వస్తున్నాడు చచ్చిన మీద. ఏమైంది? కడుపులో నొప్పి, కాలు నొప్పి, తలనొప్పి, ఆ నొప్పి, ఈ నొప్పి. ఎందుకు వచ్చింది ఈ నొప్పి? పండగ ఏదైనా వచ్చిందనుకోండి, తెల్లారే హాస్పిటల్ అన్నీ ఫుల్లు. పండగ అయిన తెల్లారే హాస్పిటల్ ఫుల్లు. ఎందుకో తెలుసా? ఈ పండగ రోజున మనం కూడా తిన్నాం కదండి, క్రిస్మస్ రోజున బాగా ఎక్కిచ్చేసి అరక్క హాస్పిటల్కి పరిగెట్టడమే. ఏంటి బ్రతుకు? ఆలోచిస్తున్నారా? దేవుడిని అడుగుతారా ఇప్పుడు అన్నం పెట్టమని? ఇప్పుడు అడగండి. బట్టలు ఇచ్చేయి, బంగారం ఇచ్చేయి, అది ఇచ్చేయి, ఇది ఇచ్చేయి, ఇది అడుగుతారా? పరలోకం అడగరా?
పరలోకం అడిగే భక్తులు ఎవరండి బాబు? గిన్నీస్ బుక్లో పేరు ఎక్కిద్దామంటే అది ఉందో లేదో మనకెందుకయ్యా బాబు, నువ్వేదన్నా ఉంటే ఈ పాముల లంకులు మాకేదైనా చెప్పిల్లని మీరు కూడా అనుకుంటున్నారు. పెట్టిన కాడ నుంచి తెర మీద పాటలు వేశారు. ఆ పాటలు ఏంటో ఎలా ఉండేయండి, 4 పాటలు వేశారు మా పిల్లలు. ఆ పాటలు చూస్తుంటే కనీసం వినాలనిపిస్తుంది, చూడాలనిపిస్తుంది అని అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఒకసారి చేతని మీరు? ఏం చూపించారు ఈ పాటలో? 4 పాటలు ఏం చూపించారు తెలుసండి? ఆ 4 పాటలు చూస్తే ఈ జీవితం మీద విరక్తి పుట్టాలని చూపించారు. దీని మీద కోరికలు పెంచుకున్నంత మాత్రాన మనకు ప్రయోజనం ఏమీ లేదు. ఎందుకంటే మీరు ఎంత పెంచుకున్నా ఆఖరికి దీన్ని కలిపేది మాత్రం దేవుడిచ్చిన సూత్రం ప్రకారం మన్ను అయినది మునిపటి వలె మన్ను. మట్టిలో పెట్టే ఈ బొమ్మకి ఇన్ని హంగులు, ఇన్ని రుచులు ఇచ్చావే, కానీ ఈ మట్టి దేహములో ఉన్నటువంటి ఆత్మ గురించి ఆలోచించే నాదుడేలేడి లోకంలో అది తెలియచేయటానికే ప్రభు ఇక్కడికి వచ్చింది. అందరిలాంటి వాడు కాదు. అన్ని బొమ్మల్లో ఒక బొమ్మ అని అనుకోకండి మీరు. ఇది సపరేట్. క్రీస్తు బోధే సపరేట్. శరీర సంబంధమైన బోధ ఎక్కడ యేసుప్రభు చెప్పలేదు. ఆత్మ సంబంధమైంది. లోపల దాగి ఉన్న ఆత్మ తన తండ్రి ఆత్మలో భాగం అని పరితపించి ఇది బయటికి వెళ్ళేటప్పటికి ఈ బొమ్మ మాయలో పడిపోయి ఉండిపోయి నరకానికి పోతుందేమోనని తప్పించటానికి వెదకి రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. బైబిల్లో ఉంది, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడని బైబిల్లో ఉంటే ఏమిటాకు వచ్చాడని చెప్పడం మొదలెట్టారు. ఎవరి పాట వాళ్ళదే. ఎందుకంటే మనం కూడా మంచి పాట అయితేనే వెళ్తాం, ఇలాంటి పాటకు రాం. మన బలహీనత వాళ్ళ బలం. మీకు కార్లు ఇస్తాడమ్మా దేవుడు, మీకేమిస్తాడు? కోరిందల్లా ఇస్తాడు. అయ్యగారికే ఉంటాయి, వచ్చిన వాళ్ళకి ఒక్కటి ఉండవు. ఎవరికి ఉంటాయి ఇవి? అంటే దేవుడిని ఏం చేశారో తెలుసా? దేవుడిని స్వార్థపరుడని, దేవుడికి అసమానతలు ఉన్నాయని చెప్తున్నాం మన మాటల్లోనే. మరి నాకు ఇచ్చిన దేవుడు మీకేమలేదేంటి? ఆలోచించారు మీరు? మనకు కూడా ఆశలు ఏంటంటే అయ్యగారు కుబేరులాగా ఉంటే చాలు, మనం ఏమైనా పర్వాలేదు. లోకం ఏమనుకుంటుంది అనుకుంటున్నారు మీరు? మీ అయ్యగారు ఎన్ని ఎకరాలు కొన్నాడు, మీ అయ్యగారు అలాగొన్నాడు, మరి మీరేంట్రా ఇంతకాలం చర్చికి వెళ్ళి బట్టలు లేకుండా ఉన్నారనుకుంటున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళ దృష్టిలో దేవుడు ఏంటో తెలుసా మీకు? వ్యత్యాసం చూపిస్తున్నాడని, అసమానతలు చేస్తున్నాడని. మరి అందరిని ఎందుకు దీవించట్లేదు? అందరిని ఎందుకు ఆశీర్వదించట్లేదు? మనుషులంతా ఒక్కటని, మనుషులందరూ తన పిల్లని అనుకున్నప్పుడు దేవుడు అందరికీ సమానంగానే ఇవ్వాలి కదా, మరి ఆయనకే ఇచ్చాడు మీకివ్వలేదేంటి అని లోకము చేత విమర్శింపబడుతున్నాడు దేవుడు. ఈ భూమిని చేసిన తర్వాత ఈ భూమిని ఏలండని ఆదాముకు చెప్పాడు. ప్రియమైన దేవుని పిల్లారా, ఈ భూమి అంతా అందరిది, కానీ వాళ్ళ కొందరిదే అయింది ఇది. మరి మిగతా భూమి భూబకాసురులు ఏమయ్యారు? మనుషుల్లో వ్యత్యాసాలు తెచ్చుకొని, ఏమండి మనుషుల మధ్యలో తేడాలు తెచ్చుకొని నేను పెద్ద మీరు పేద అనే మనుషులు కొట్టుకు చస్తున్న ఈ లోకంలో సమానత్వాన్ని చెప్పటానికి యేసుప్రభు వారు భూమి మీదకి వచ్చి ఒక సంఘాన్ని ప్రారంభించాడు తన ప్రాణం పెట్టి. అదే యేసుక్రీస్తు స్థాపించిన ప్రేమ సామ్రాజ్యం. ఇందులో అందరికీ సమానం. ఆ దేశం ఈ దేశం అని లేదు, ఆ కులము ఈ కులం అని లేదు, ఆ మతము ఈ మతం అని లేదు. వచ్చి చూడండి అంటున్నాడు ఆయన. మీరు ఒకసారి వచ్చి చూడండి. ఆలోచిస్తున్నారా? అది స్థాపించే ఈ లోకం నుంచి ఆయన పరలోకానికి వెళ్ళాడు. ప్రియమైన దేవుని పిల్లరా, ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఆయన చెప్పే బోధ వేరు. ప్రియమైన దేవుని పిల్లరా, మనం ఆలోచించుకున్నది వేరు, మనం విన్నది వేరు. ఆయన బాగా అర్థం చేసుకోవడానికే ప్రయత్నం చేయాలి. ఆయన మాటల్లో మాధుర్యం ఏంటి, ఆయన ఎలా బ్రతికాడు భూమి మీద, ఎవరికి ఏమి ఇచ్చి వెళ్ళాడు. ఏమండి, ఎవరైనా కానీ గొప్పవాళ్ళుగా ఉండాలంటే యేసుక్రీస్తు శిష్యులే ఉంటారు తప్ప ఇంకెవరికి ఉండదండి. అలాంటి యేసుక్రీస్తు శిష్యులకండి ఒక సెంటు పొలం కానీ, ఒక ఎకరం భూమి కానీ, ఒక విల్లా హౌస్ కానీ ఇచ్చినట్టుగా ఉందండి బైబిల్లో. ఏమి ఇచ్చాడండి శిష్యులకి? అయ్యా మరి మాకేంటి, భార్యలను మరి పిల్లలను వదిలేసి నీతోనే తిరిగంగా వలలు పడేసి మరి మాకేమిస్తావని పాపం తొందరపాటుగా అడిగేశాడు. ఎవరో? పేతురు గారు.
అడిగేశాడండి. మరి ఏమి ఇచ్చాడు? అరే రే ఎంత పని అయిపోయిందయ్యా, భలే గుర్తు చేశావు పేతురు, నువ్వు పెద్దోడివి, నీకు తీసుకెళ్ళి ఉత్తర భారతదేశం లేదా దక్షిణ భారతదేశం లేకపోతే పాలస్తీనాలో చాలా ప్రదేశం ఉందిగా, ఒక ముక్క నువ్వు తీసుకో, 12 మంది 12 ముక్కలు తీసేసుకోండి. నా ఎంట తిరిగారుగా అందరిని వదిలేసి. మరి నా ఎంట తిరిగినందుకు పాపం వాళ్ళు అనాథలు అయిపోయారు కదా, వాళ్ళకి సరిగా ఆహారం లేదు కదా, ఇదిగో ఈ భాగం తీసుకొని మీరు బ్రతకండి అని చెప్పాడా? వాళ్ళకి చెప్తున్నాడు, మనకు చెప్తున్నాడు ఏంటి? వాళ్ళకి చెప్పలా, మరి మనకెప్పుడేం చెప్తున్నాడు? అయ్యగారికి రాత్రిలో కల్లో కనిపించేస్తాడు చక్కగా. మీకేం తెలుసు కల్లోకి వచ్చాడు లేదో? అయ్యా ఇదిగో ఇటు చూడు, సోది చెప్పినట్టే, ఇదంతా నీదే. అమ్మ నాకు చూపించాడమ్మ రాత్రి, నా కొదువులని మీకు చెప్పాడమ్మా. ఏంటి అయ్యగారు చెప్పండి అయ్యగారు. ఏమి లేదమ్మా, మొన్నటిదాకా సైకిల్ వేసుకొని తిరుగుతున్నావు, కారు కొనమన్నాడు దేవుడు. మరి సెంటిమెంట్ ఏంటో తెలుసా అండి? దేవుడు కొనమన్నాడు అంటే మీరేం చేస్తారు? అమ్మో అపారమైన దేవుడి మీద కాదు, ఈ దేవుడి మీద చూశారండి. ఓకేనా? మరి అపోస్తులకి కనీసం గుర్రబండి కూడా లేదు. గుర్రబండి, ఆ రోజుల్లో గుర్రాలు గాడిదలు ప్రయాణం వెళ్ళాలంటే. గాడిదంటే మనకు ఇప్పుడు డీలక్స్ బస్సు లాంటిది, గుర్రం అంటే మంచి ఏసీ బస్సు లాంటిది ఆ రోజుల్లో పోల్చుకుంటే. మరి ఒక్కళ్ళకైనా ఇదిగో ఈ గుర్రాలు తీసుకో, ఈ గాడిదలు తీసుకోండి, ఈ పొలాలు తీసుకోండి అని శరీర సంబంధమైన వాటిని ప్రభు వారికి ఎందుకు ఇవ్వలేదు? ఈ కాలానికి వచ్చేసరికి మనకు అన్నీ ఇచ్చేసాడని చెబుతున్నాం మనం. మాటలో తేడా, బోధ అర్థం కాలేదు. ఆయన చెప్పేది ఒకటి, మనం చేసేది ఒకటి. ఆలోచన సరళి మార్చుకోవాలి. ఎవరైనా కష్టపడితేనే వారికి జీతం, కష్టపడితేనే వారికి భోజనం చేయాలి. అపోస్తుల కార్యములు మనం వింటే చాలా బాగుంటుంది ప్రియమైన దేవుని పిల్లలు. పౌలు గారు అన్నీ ఖండించాడు. ఎవడైనా సరే ఉచితంగా మీరు భోజనం చేయటానికి వీలేదు, కష్టపడి మీరు పని చేయవలసిందే. ప్రపంచ మానవులందరికీ ప్రతి ఒక్కరూ పని చేసుకుని బ్రతకాలని చెప్పింది బైబిల్ ప్రియమైన దేవుని పిల్లరా. అంతా మారిపోయింది. ఒకవేళ దేవుడు గనక మన గురించి ఇదిగో ఇలాగే మీరు చెయ్యాలి, ఇలాగే మీరు బ్రతకాలని చెప్పుంటే అందరం అలాగే చేద్దాం. మరి కానీ ఎందుకు మరి తారతమ్యాలు? మీ జీవితం మీరేమనుకుంటున్నారో, ఎంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు. యాకోబు 4:14 వచ్చిన ఒకసారి చూడండి, ముగించుకుందాం. యాకోబు 4:14 ఏముందో చూడండి ప్రియులారా, ఏముందో చూడండి. మీలో ఎవడైనను, యాకోబు 4:13 చదవండి ఒకసారి చూడండి. చదవండి అమ్మా. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదింతుము రండని చెప్పుకొనువారులారా. ఏమండి, ఈ మాట సుమారుగా క్రీస్తు శకం 100 సంవత్సరాల లోపే మరి వారి శిష్యులు బ్రతికున్న కాలంలో రాసిన మాట అండి. ఏమండి, ఈ మాట చదువుతున్నప్పుడల్లా ఆ కాలంలో మాట ఈ కాలంలో అచ్చుగుద్దినట్టు సరిపోయిందండి. ఆ మాట 2000 సంవత్సరాల క్రితం రాసిన ఆ మాట ఇప్పుడు మనం బ్రతికున్న ఈ కాలానికి కరెక్ట్గా సరిపోయింది. చూడండి ఆ మాట ఇప్పుడు మరలా చదవండి, బంగారు వాక్యం. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండేది. దుబాయా, ఖత్తరా, గత్తరా ఏదైనా కానివ్వండి, ఆస్ట్రేలియానా, అమెరికానా ఏదైనా కానివ్వండి, 1 సంవత్సరం ఉంటే చాలు ఏమైపోతాం? షెటిల్ అయిపోతాం. వ్యాపారం చేసి లాభము సంపాదించుకొని రెండని చెప్పుకొని వారులారా. బాగా వినాలి, విదేశీ ప్రయాణం రేపేమి సంభవించునో నీకు తెలియదు, మీ జీవము ఏ పాటిది. 5 నిమిషాల్లో ముగించేస్తా. నాకు కాలేజీ ఫ్రెండ్స్ ఉన్నారండి, గ్రూపులో ఒక మెసేజ్ పంపించారు, నాకు బాగా ఉపయోగపడేది ఇప్పుడు మీకు చెప్పడానికి. ఏంటో తెలుసండి, ఒక పెద్ద ఆయన ఒక 5 నిమిషాలు వీడియో రిలీజ్ చేశాడండి. అందులో ఏముందంటే, 2 కొడుకులు అన్నారు ఆ తల్లిదండ్రులు, 2 అమెరికా పంపించారు. నేడైనా రేపైనా ఒకానొక దేశానికి పోయి
లాభము సంపాదించుకుందుము రెండని చెప్పువారులారా. ఇద్దరు దేనికి ఇప్పుడు అమెరికా? లాభానికే. అమెరికాలో బాగుంటుంది, అన్నీ బాగుంటాయి, ఎంతైనా డబ్బులు సంపాదించుకోండి. ఇద్దరు వెళ్ళారంటండి. ఇద్దరు వెళ్ళిన కొంతకాలానికి తల్లి చనిపోయిందంటండి. తల్లి చనిపోయింది. తల్లి చనిపోగానే పెద్ద కొడుక్కి చిన్న కొడుక్కి ఇద్దరికి కబురు పెట్టాడు. ఎవరో? తండ్రి. పెద్ద కొడుకు వచ్చేసాడు, చిన్న కొడుకు రాలా. చచ్చిపోయింది ఎవరు? తల్లి. చిన్న కొడుకు రాలేదండి. పెద్ద కొడుకు వచ్చాడు, కర్మకాండలన్నీ చేసేసాడు. నాన్న నేను మరలా అమెరికా వెళ్ళిపోతాను అన్నాడంటండి. పెద్ద తండ్రి అన్నాడట, అరే చిన్న కొడుకు అంటే అమ్మకి చాలా ప్రేమరా, కనీసం తల్లి చచ్చిపోయిందన్నా కూడా మరి రాలేదు, ఏంట్రా చిన్నోడి పరిస్థితి అని అడిగాడంటండి. ఆగు నాన్న అని చెప్పి చిన్నోడికి ఫోన్ చేశాడంటండి. అరే అమ్మ చనిపోయింది, మరి నేను వచ్చాను, మరి నువ్వు రావని అడిగితాడు అన్నాడంటండి. నాన్న చనిపోయాక వస్తానని చెప్పన్నాడంటండి. వాస్తవం అండి, వీడియో ఉంది నా దగ్గర. దేవుని మాటలు ఎంత వాస్తవం. నాన్న చనిపోయాక వస్తాను అన్నాడంటండి. ఈ మాట నాన్న విన్నాడు. నాన్న విని మరి ఏ ఉద్యోగం చేశాడు గతంలో తెలియదు కానీ రివాల్వర్ పెట్టి ఇక్కడ పెట్టి కాల్చుకొని చచ్చిపోయాడంట. అప్పుడే ఆ మాటకు తట్టుకోలేపాడు తండ్రి. రివాల్వర్ పెట్టుకొని కాల్చుకొని చనిపోయాడు. ఇప్పుడైనా నన్ను చూడటానికి నా కొడుకు వస్తాడేమోనని. అర్థమైందండి? లేరనుకుంటున్నారా మీరు? అమ్మ చనిపోయిందంటే వీడియో పెట్టి చూస్తానని కూడా ఉన్నారు. దుర్మార్గులు. పిల్లల్ని అమెరికాలు ఆస్ట్రేలియాకి పంపించకండి. మీరు చచ్చిపోయిన రారాళ్ళిక వాక్యం సెలవిస్తుంది. ఎందుకో తెలుసా? అక్కడ ఆశలు వేరు, అక్కడ పాటలు వేరు, డ్యాన్సులు వేరు, అక్కడ ఉన్నటువంటి ఏమండి అమ్యూజింగ్ పార్కులు వేరు. ఆ ఆకర్షణలో అతుక్కుపోయి చచ్చినా మనల్ని చూట్టగారు. మీ పిల్లల్ని సాధ్యమైనంత వరకు మీ రెక్కల చాటుని మీరు భద్రపరుచుకోండి. నేడైనా రేపైనా ఒకానొక పట్టణానికి వెళ్ళి సొమ్మొకటిది సోకొకటిది చదివేది భారతదేశం. రెక్కల కష్టం చేసి తల్లిదండ్రులు చదివితే బాగా చదివి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? అమెరికా. ఇది ఎట్టుందంటే మన ఇంట్లో తిని అక్కడ గుడ్డు పెట్టినట్లుంది. నీ శక్తి సామర్థ్యాలు, నీ తెలివితేటలు, నీ దేశాన్ని బాగు చేయడానికి తగలబెట్టక పరాయి దేశానికి వెళ్ళి బాగుపడదామని పోయి ఆంధ్ర రాష్ట్రం నుంచి, తెలంగాణ రాష్ట్రం నుంచి, ఇండియా నుంచి లక్షల్లో ఉన్నారు, ఇతర దేశాల్లో లక్షల్లో ఉన్నారు. ఎందుకు వెళ్ళారనుకుంటారు మీరు? వీళ్ళంతా కోట్లు. అమ్మ చచ్చిపోయినా కూడా రాలేని దౌర్భాగ్యపు స్థితి. ఎంత బాగా నెరవేరుస్తున్నారు. అర్థమవుతుందా? ఈ లోకము పిచ్చి పట్టింది. తల్లి చనిపోయిందంటే రాలేకపోయాడు అంటే ఏంటి? దాని అర్థం ఏంటి? అమెరికా ఆకర్షణ టైటిల్ పెట్టేదానికి అమెరికా ఆకర్షణ అనే టైటిల్ పెట్టాడు. అది నా ఫోన్కి రాత్రి వచ్చిందండి. అది వింటుంటే చాలా బాధ కలిగిందండి. నాన్న చచ్చిపోయాక వస్తావా? ఇంకెక్కడ? అమ్మ నాన్న అనే గౌరవం లేని పరిస్థితుల్లో, దౌర్భాగ్య స్థితిలో మనం బ్రతుకుతున్నాం. దేవుడి మాటని కనీసం లక్ష్య పెట్టండి. దేవుడి దగ్గరికి వచ్చి కనీసం అమ్మా నాన్న గౌరవించండి. పోషించకపోయినా పర్వాలా, మీ దగ్గర పెట్టుకోండి. దేవుడు ఎంతకు చెప్పాడు? అమ్మా నాన్న చూసుకోవాలని చెప్పాడు, దేవుడిని ఆరాధించాలని చెప్పాడు, సమాజంలో ఎలా బ్రతకాలో చెప్పాడు, ఒక మనిషిగా దేవుని కుమారుడుగా ఎలా తీర్చిదిద్దబడాలో దేవుడే చెప్పాడు మనిషికి. కానీ దేవుని మాట ఖాతరు చేయకోకుండా ఈరోజు మనిషి తనకి ఇష్టం వచ్చినట్టుగా యాక్షన్ చేస్తున్నాడు అనటానికి మనం చూస్తున్న ఈ ప్రపంచం కాదంటారా? ఒక్కొక్క సీన్ చూస్తుంటే, ఒక్కొక్కరు చేసే పరిస్థితులు ఆ స్క్రీన్ మీద చూస్తుంటే ఈరోజు మనుషులా మృగాలా అని తేడా తెలియకుండా బ్రతుకుతున్నారు. ఈరోజు మీకు తెలుసలేదు. నువ్వు ఎంత అందగాడువైనా, ఎంత అందగత్తివైనా దేవుడు నిన్ను ఎక్కడ తీసుకొచ్చి పెట్టి గడ్డి అన్నాడు. గడ్డి నువ్వు. రాత్రి ఆరాధన చేసుకొని టీవీ ఓపెన్ చేశాను. టీవీ ఓపెన్ చేస్తే అన్నీ గడ్డి పువ్వులే కనపడుతున్నాయి నాకు టీవీలో. గడ్డి పువ్వులు అంటే ఏంటి తెలుసా? మనుషులేనండి వాళ్ళు. దేవుడు చక్కగా ధరించుకోవటానికి బట్టలు ఇచ్చాడండి. చక్కగా ధరించుకోవటానికి బట్టలు ఇచ్చాడు. ఆ బట్టలను కూడా మీటర్లు కొని ఆ టైలర్కి ఇచ్చి నాకు అంతా కుట్టమాక అంటున్నారండి. అంతా కొట్టొద్దు, నువ్వేదన్నా కుట్టుకో, నాకు కొంచెమే కుట్టు, సిగ్గుండొద్దు.
అయ్యా నువ్వు దాచుకో. అంతకుముందు టైలర్ దగ్గరికి వెళ్ళి మనం ఏమన్నా తెలుసా అండి, ఆడెక్కడ కాజేస్తాడని అక్కడే కూర్చొని కుట్టుకునేవాళ్ళం అండి. ఇప్పుడు ఆ బాధ లేదు ఆడికి. ఇంకా ఆ బాధ కూడా లేకుండా ఏం చేయాలి, రెడీమేడ్ వీళ్ళ యొక్క అభిరుచులకు అనుగుణంగా తయారు చేస్తున్నారంట బట్టలు. అమ్మ నీకు ఎలాంటి బట్టలు కావాలి, బాబు నీకు ఎలాంటి బట్టలు కావాలి, మోకాళ్ళ దగ్గర ఇంత గొయ్యిది కావాలి. వాడొకడు వచ్చి ఎగురుతున్నాడండి, వాడు మోకాలికి బొక్కబడి ఏమన్నా కాల్ చేసాడు అనుకున్నా నేను. అంటే మోకాలు తిన్నగా కన్నం. ఎక్కడైతే శరీరాన్ని దాచుకోవాలో అదే స్థలములో, ఆ స్థలములోనే బట్టలను కట్ చేయించుకొని తిరుగుతున్నారు మనుషులు. ఏం పట్టింది మరి వాళ్ళకి? మిమ్మల్ని దేవుడు వదిలేస్తాడు అనుకుంటున్నారేంటి? ఇలా చెప్పకపోతే ఎప్పుడు మార్చేస్తుందండి సమాజం ఇది. నువ్వు అందగతివా, నువ్వు అందగాడివా, ఎవడరా చెప్పాడు? నువ్వు చచ్చిపోతే నీ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? ఎలాగుంటుంది? ఎలా శవం దగ్గరికి వెళ్ళండి. దేవుడు చెప్పమన్నాడండి. 7వ అధ్యాయం ప్రసంగ గ్రంథం ముగిద్దాం. 7వ అధ్యాయం ప్రసంగ గ్రంథం ఏం చెప్పమన్నాడు, ఏం చేయమన్నాడు చూడండి ఒకసారి. మొదటి వచనం, 7వ అధ్యాయం మొదటి వచనము. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, నీ జన్మదినము కంటే మరణ దినమే మేలు. మనకే దినం మేలు? మనకే దినం మేలమ్మా? మనకేదైనా మేలుగా ఉంటుంది? జన్మదినమే మేలు. హ్యాపీ బర్త్డే డు యూ, ఎంతో ఆనందం. బోర్లో కేకులు. ఏమ్మా పుట్టినరోజుకి చచ్చిపోయిన రోజు తేడా తెలియదా మీకు? ఎంత ఆనందం. ఒక జీవి భూమికి వచ్చాడంటే దేవుడు ఏంటంటే ఇది మేలు అనుకోండి, అది మేలు అన్నాడు. ఒకని జన్మదినము కంటే వాని మరణదినమే వానికి, అంటే మరణదినములో మనకు మేలుందా? ఎస్. మరలా మాట, తర్వాత మాట చూడండి. విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న ఇంటికి పోవుట. విందు జరిగే ఇల్లేది? హ్యాపీ బర్త్డే లేదా ఫంక్షను ఏదైనా కానీ ఉండదు, తినే కార్యక్రమం, హ్యాపీగా ఉండే కార్యక్రమం. మరి ప్రలాపించే ఇల్లేది? ఎక్కడ ఏడుస్తారు? ఏ ఇంటికాడ గొల్లుమని ఏడుస్తుంటారు? మనిషి మరణించిన చోట గొల్లుమని ఏడుస్తుంటారు. అక్కడికి మీరు వెళ్ళండి అన్నాడు. ఎక్కడికి వెళ్ళాలి? అక్కడికి వెళ్ళండి. అక్కడికి వెళ్తే ఏంటి ప్రభువా మాకు లాభం అంటారా? మరలా తర్వాత మాట చెప్పాడు. ఎలా అనగా మరణము అందరికీ వచ్చును. ఇప్పుడు బ్రతికి మరణించిన వాడిని చోటాకి వెళ్తారు కదా, వీళ్ళు మనస్సున పెడతారని, కనీసం మనస్సున పెడతారని కొన్ని ఉదాహరణలు చెప్పాడు దానియేలు గారు. పెట్టి చేసుకుంటా కూర్చోండి. పూర్ణానందపేటలో పెట్లు కంపెనీ ఉందండి, ఆ ఇంటి చుట్టూతో పెట్లే. కనీసం పెట్టి చేసేటప్పుడు ఒక రోజున నేను ఈ పెట్టిలో పండుకుంటానని ఆలోచిస్తాడేమోనని ఒరే పెట్లు ఆపేసి అది ఒకటి చచ్చిపోయాడు అక్కడికి వెళ్ళరా అంటాడండి. అక్కడికి వెళితే ఎలాగుంటుందండి పరిస్థితి? ఆలోచించండి ప్రియమైన దేవుని. ఎలాగుంటుందండి? గగ్గోలు ఎత్తిపోతుంటారు, ఓ ఏడుపులు పెడబొబ్బలు. భార్య కూర్చొని అయ్యా అయ్యా లే అయ్యా లే అయ్యా అంటుంటుంది. లేవడు. నా మాట వినయ్యా అంటే చెవి దగ్గర పెట్టుకుని మాట్లాడుతాను, వినడు. ఇంక విషయం తెలుసా? కన్ను మూసారు అని చెప్తుంటారు. కన్ను మూసారంటే మన అర్థం పెట్టి చనిపోయాడని. కన్ను ఒక్కటే కాదు నీకు మూతపడేది, నవరంధ్రాలు మూతపడిపోతాయి, చెవులు మూతపడిపోతాయి, కళ్ళు మూతపడిపోతాయి, ఇవి కూడా మూతపడిపోతాయి. కనపడతాయి అంతే, వాసన లేదు. మరి చెవి ఉంటుంది, విరికిడి లేదు. ఏంటి నీ జీవితం ఎలాగైపోయింది? అక్కడికి వెళ్ళి చూడు, వాళ్ళు అరుస్తున్నా వాళ్ళు ఎగట్లేదేంటి? దర్జాగా పండుకున్నాడు దొరబాబులాగా. అది నువ్వు చూస్తే ఒక రోజున నేను ఇక్కడ ఇలాగే ఉండిపోవాలి కదా అని నువ్వు ఆలోచిస్తావని అక్కడికి వెళ్ళవద్దు, ఇక్కడికి వెళ్ళమన్నాడు దేవుడు. మనకి ఎక్కడికి వెళ్ళటం ఇష్టం చెప్పండి? ఎక్కడికి వెళ్ళటం ఇష్టం అండి? విందు జరిగే చోట 150 రకాలు. మరి ఇక్కడికి వెళ్తే మనకేముంటుంది? దేవుడు చూసారా ఏ మాటలైతే దేవుడు రాయించాడో ప్రియమైన దేవుని పిల్లరా, దానికి టోటల్గా విరుద్ధంగా మనుషులు ఉన్నారు. జీవిత పరమార్థాన్ని ఎరగం, మాకు అక్కర్లేదు, మా ఇష్టం, మీ సోదేదో మీరు చెప్పుకొని మీరు వెళ్ళిపోండి, అలాగే వెళ్ళిపోతాం. కానీ ఒక రోజున ఈ పాముల లంకలో ఒక తీర్పు జరుగుద్ది. యేసుక్రీస్తు చెప్పిన మాట ఏది బీరుబాదు తెలుసండి. సువార్త చెప్పి వెళ్ళిపోతున్న వారు ఎవరైనా సరే నిస్వార్థంగా చేసి వెళ్ళిపోతున్న వాళ్ళ పాద ధూళి ఎక్కడ రాలుతుందో ఆ ధూళి సాక్ష్యం చెప్పుద్దంట. ఇవాళ డేట్ ఎంత? టిల్ డేటు 11/1/2023.
26 యేసుప్రభు వారు వచ్చినప్పుడు ఈ డేట్ చెబుతుంది. 11/1/2026న ఈ మాటలు చెప్పి వెళ్ళారు. ఇక్కడ మారారా మారలేదా? వాళ్ళు ఏదో చెప్పారు. వాళ్ళ సంస్థ వేరు, మా సంస్థ వేరు. వాళ్ళ ప్రార్థన వేరు, మా ప్రార్థన వేరు. వాళ్ళ గుడి వేరు, మా గుడి వేరు. ఏంటి వేరు? దేవుడు ఎక్కడ బైబిల్ చెప్పడండి. ఎందుకో మనుషులు ఏమండి, మీ విశ్వాసం మీది, మా విశ్వాసం మాది. మా పాదిరి గారు అయితే మేము వస్తాం, ఆ పాదిరి గారు అయితే మేము రాం. ఎక్కడో తాడేపల్లి అంటే వెళ్తాం, మనం వెళ్ళాలా ఏంటి? ఎంతమంది ఉన్నారు ఈ ఊళ్ళో? ఇందా దానియేలు గారు అన్నాడు, అయ్యా ఇక్కడ పాములు ఎక్కువ ఉంటాయి. నిజంగానమ్మా పాములు ఉన్నాయా? ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్కటి వచ్చి మొత్తం ఇంటికి వచ్చేద్దరు. పాపం రాలా. దేవుడు చాలా మంచాడు. ఆ రోజు దేవుడు యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి మీ పాముల లెంకను కూడా అడుగుతాడు. ఏంటో అనుకుంటున్నారు మీరు? ఇసుక రేణువు దేవుడికి సాక్ష్యం చెప్పే రోజు రాబోతుంది. అప్పుడు మీరు తలబాదుకున్న కుదరదు. రెండయ్యా వినండి, మనసు మార్చుకోండి. చాలామంది మార్చుకున్నారండి. బాగా గజ్జి తాగుబోతుళ్ళు ఉన్నారు మా సంఘంలో, తెలుసా మీకు? గజ్జి తాగుబోతుళ్ళు ఉన్నారు. ఇక్కడికి వచ్చాడు ఒక ఆయన, చెప్పనులేండి. అలాంటి వాడు కూడా ఏం చేస్తాడు తెలుసండి? చక్కగా చేతులు కట్టుకొని దేవుడి దగ్గరికి వచ్చి చక్కగా కూర్చున్నాడు. ఎవరు మార్చారు ఆయన్ని? దేవుడు. ఏమండి, ఎంతటి మొండివాడినైనా సరే మార్చగలిగేది దేవుడి వాక్యం. ఎంత వాడినైనా సరే, ఎంత నక్సలైట్ని కూడా మార్చి అవతల పడేస్తుంది. కానీ మీరు ఆయన మాట విన్నప్పుడు లొంగాలి. అంతేగాని ఈ మనసుని ఆయనకి ఇవ్వకోకుండా ఎవరికో ఇచ్చేసి, ఏమండి, లోకంలో ఎవరికో ఈ మనసును పారేసి మీరు ఉంటే తర్వాత మనం చాలా చిక్కుల్లో పడే ప్రమాదం ఉంది. ఇది మతబోధ అయితే కానే కాదు. ఎక్కడ మేము ఆ మాట చెప్పం. ప్రియమైన దేవుని పిల్లారా, మన జీవితాన్ని దేవుడు మనకే చూపించాడు. మన కంటి ముందు కనబడే పువ్వును చూపించాడు, మన కంటి ముందు కనబడే పక్షిని చూపించాడు, మన కంటి ముందు కనబడే జీవితాలను చూపించాడు. ఈ మార్గం ఏదో మీరే నిర్ణయించుకోండి అని మనకే వదిలేశాడు. నిర్ణయం మందే. రేపటి రోజున తెల్లారి లేచిన తర్వాత, ఈ వాక్యం విన్న తర్వాత ఏ నిర్ణయం తీసుకుంటావో తీసుకోమని దేవుడు చెప్పమంటే నీ మాటలు వచ్చే తప్ప లేకపోతే రాదు. ప్రియమైన దేవుని పిల్లరా, తల్లిదండ్రులు చనిపోయిన రాని పరిస్థితుల్లోనికి పిల్లలు వెళ్ళిపోయారంటే ఆలోచించండి, మన పిల్లలు లోకాకర్షణలో ఎంత పడిపోయి ఉన్నారు. అందుకే ప్రతి కుటుంబాన్ని మనం దేవుని వాక్యంతో కట్టుకోవాలి. ఎవరికైనా వాక్యంతో బుద్ధి చెప్పి దేవుడి దగ్గరకు తీసుకురావాలి. ఈ సమాజం ఏమి బాగు చేయదు, అది మాత్రం గ్యారంటీ. దేవుడి చిత్తమైతే మరొకసారి వస్తాం, ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. పాములంక ప్రాంతానికి రావడానికి ఒక అవకాశం ఇచ్చారు. నిస్వార్థంగా మీ మాటలుగా చెప్పామే తప్ప మా సొంత కవిత్వం కాదు. లోకంలో జరుగుతున్న విషయాలన్నింటినీ క్రోడీకరించి చెప్పవలసిన అవసరం వచ్చింది. లోకం పాడైపోయి నరకానికి వెళ్ళిపోతున్న రోజుల్లో విందులు వినోదాలంటూ, ఇదిగో తండ్రి లగ్జరియస్ లైఫ్ అంటూ, ప్రపంచంలో తండ్రి అనుభవించని సుఖం అంటూ ఉండకూడదని మానవ మేధస్సుతో మనుషులు అనేక మందికి ముందుకు వెళుతున్నారు. మాకు ఏది మీరు తక్కువ చేయలేదు తండ్రి. తినటానికి, ఉండటానికి, కట్టుకోవటానికి, ఇదిగో తండ్రి అన్నీ మాకు ఇచ్చారు మీరు. కానీ మేమే ఆలోచించని పరిస్థితి. ఆహారము కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహము గొప్పది అన్న చెప్పిన మీ కుమారుడు యేసయ్య మాటలు వింటున్నప్పుడు నిజం తండ్రి, ఇదే గొప్పదిగా మీరు మాకు ఇచ్చారు కనుక అలాగే మరలా మీకు ఇవ్వటానికి ఇష్టపడుతున్నాం. ఈ వాక్యమైన మీ బిడ్డల జ్ఞాపకం చేసుకోండి. పాములంకను దీవించండి తండ్రి. వారి మనస్సు మారునట్లుగా సహాయం చేయండి. ప్రతి ఒక్క సహోదరుడు సహోదరుని బ్రతిమాలి చెప్తున్నాం తండ్రి. మీ మాటలు విని మారాలని ఆశపడుతున్నాం, మతంలో కాదు తండ్రి. ఉచితమైతే మరొకసారి కలుసుకునే అవకాశం మాకు అనుగ్రహించండి. వీరమ్మ గారిని బట్టి, వారి కుటుంబ సభ్యులను బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రాంతంలో ఇదిగో స్థిర నివాసిగా ఉన్నటువంటి మీ కుమార్తె, ఇదిగో తండ్రి మీ మాటలు వినిపించాలని ఇక్కడ తీసుకొచ్చింది. ఆమెకు రావాల్సిన పరసంబంధమైన దీవెనలు మెండుగా వారికి అనుగ్రహించమని కోరుకుంటూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం
ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.